పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నర్సీపట్నం రేవు పోలవరం రహదారికి పనులు ప్రారంభించిన హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం దార్లపూడి వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన. మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలేం. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈరోజు మేమందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్డు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు, సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ప్రచారం జరుగుతుంది, దాని మీద మీరు చిన్న క్లారిటీ ఇవ్వాలి. చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎన్బి రోడ్డు. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇన్ కేసు మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీకి ఎవడు పెట్టడండి. అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. అనేది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు దీంట్లోని 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇది దశాబ్ద కాలం కలగదండి, ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలే. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మేర మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం.